2029 ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహాలు కూడా రచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు ప్రజల్లోకి వెళ్తూనే మరోవైపు స్ట్రాటజిస్టులను కూడా రంగంలోకి దింపాలనేసి భావిస్తుందంట. దీనికి సంబంధించి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గారి గెలుపు కోసం పనిచేసినటువంటి కపిల్ సాహుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్గా నియమించబోతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయితే నడుస్తుంది. అసలు ఎవరు ఈ కపిల్ సాహు? టీవీకే పార్టీ విజయ్ గెలుపులో ఈ కపిల్ సాహు పాత్ర ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏంది కథ? ఇతను కూడా ఏమైనా సరే ఐప్యాక్లో నుంచి వచ్చినట్టు ఒక పర్సనా, లేకపోతే ఇతనే ఓన్గా ఏమైనా సరే ఒక ప్లాట్ఫామ్ని నిర్మించుకున్నాడా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయబోతున్నాడన్న టాక్ రావడం వల్ల ఈయన పేరు బాగా హైలైట్ అయిపోయింది. మన దేశంలో గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల్లో పొలిటికల్ స్ట్రాటజిస్టుల హవా నడుస్తుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాల కోసం ప్రత్యేకంగా వ్యూహకర్తలనే నియమించుకుంటుంది. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ పేరుతో రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా పనిచేశాడు. ఆ తర్వాత ఆయన పక్కకు తప్పుకోవడం, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యూహకర్తలుగా మారడం, వీరిలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్నటువంటి పేరు కపిల్ సాహు. గతంలో ఐప్యాక్లో పనిచేసినటువంటి ఈ వ్యక్తి రాజకీయ వ్యూహకర్తగా మారడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాలనే టాక్ కూడా గట్టిగా వినబడుతుంది. అదేవిధంగా విజయ్ గారిని కరూరులో తొక్కిసలాట, అదేవిధంగా వ్యక్తిగత వివాదాలు చుట్టుముట్టినా సరే పక్కా స్ట్రాటజీ అమలుపరిచి టీవీకే పార్టీని విజయ్ గారిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేసి గట్టిగా నిర్ణయం తీసుకోవడం, అలా తీసుకువెళ్ళి ఆ పార్టీ అధికారంలో తీసుకోవడానికి కపిల్ సాహు పాత్ర కూడా ఎంతో ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో తమిళనాడు ఎన్నికల తర్వాత తెర మీదకి వచ్చేటువంటి ఇతని పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా గట్టిగా వినబడుతుంది. 2029 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయ వ్యూహకర్త కోసం ప్రయత్నాలు చేస్తుంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గారి గెలుపులో కీలక పాత్ర పోషించాలంటే కపిల్ సాహుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్గా తీసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం అయితే నడుస్తుంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కొందరు మాత్రం ప్రస్తుతం సాహుతో చర్చలు జరుగుతున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు. సో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేసి భారీ విజయాన్ని అందించారు. 2024లో ఆ ఎన్నికల్లో ఐప్యాక్ నుంచి వచ్చేటువంటి ఋషిరాజ్ ఆ బాధ్యతలను తీసుకున్న ఘోర పరాజయం ఎదురైంది. ఘోర పరాజయం. మరి 2029 ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్త స్ట్రాటజిస్టులను రంగంలోకి దించుతుందా, లేకపోతే పాత వాళ్ళని నియమించుకుంటుందా అన్నది చూడాలా. ఒకవేళ నియమించాలనుకుంటే కపిల్ సాహు వైపు మొగ్గు చూపుతారా, దానికి ఆయన ఒప్పుకుంటాడా అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఇకంతా కూడా డబ్బులు, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు, గతంలో ఎక్కడ పనిచేశారు, ఎన్ని చోట్ల వీళ్ళు పనిచేస్తే ఎన్ని చోట్ల విజయాలు సాధించారు, ఈ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా ఉంటాయి. చాలా ప్రాసెస్ ఉంటుంది. సో దీని మీద కూడా వైసీపీ అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అనేది లేదు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కపిల్ సాహు పనిచేస్తే డేటా, సోషల్ మీడియా నెరేటివ్, యువత, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం వంటి అంశాల మీద ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తుంది. సో ఒకవేళ ఇదే నిజమైతే ముందు కపిల్ సాహుకి స్ట్రాటజిస్ట్గా దాదాపు 10 ఏళ్ల అనుభవం కూడా ఉందంట. ఆయన సొంతంగా ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడంట. 2019లో సిక్కిం ఎన్నికలు, 2020లో ఆప్ విస్తరణ, కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాలుగా పనిచేసేటువంటి అనుభవం కూడా ఉందంట. సో తమిళనాడులో టీవీకే పార్టీకి స్ట్రాటజిస్ట్గా వ్యవహరించినటువంటి సాహు గారు విజయ్ గారి ఫ్యాన్స్ ఫాలోయింగ్, అభిమాన సంఘాలను పార్టీ వైపు కేడర్గా మారడం, డిజిటల్ క్యాంపెయిన్లు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో విశ్లేషణ, క్యాండిడేట్స్ ఎంపిక వంటి విషయాల్లో సాహు అండ్ టీం కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తీసుకోవాలని వేసి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయనకి తమిళనాడు సీఎం విజయ్ గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే ఆయన ద్వారా కపిల్ సాహుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే విధంగా ఈ పార్టీకి స్ట్రాటజిస్ట్గా తీసుకోనున్నట్లు ప్రచారం అయితే నడుస్తుంది. సో కపిల్ సాహు టీం కూడా ఇప్పటివరకు ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. సో కపిల్ సాహు టీం త్వరలోనే విజయవాడలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశాలు కూడా ఉన్నాయంట. సో అన్నీ కుదిరితే మరి కొద్ది రోజుల్లోనే కపిల్ సాహు టీం త్వరలోనే విజయవాడలో ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తారని చర్చ అయితే నడుస్తుంది.